రాజ్యం చేసే ఏ పనికైనా ఖచ్చితమైన ఒక లక్ష్యం ఉంటుంది. ఈరోజు మనం ఇంత ఆవేదనతో ఆ కుటుంబ సభ్యులతో పాటు అమరుల బంధుమిత్రుల కమిటీగా ఈ విషయం గురించి మాట్లాడుతున్నామంటే ఎందుకు చేస్తుంది రాజ్యం అనేది కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. అది ప్రజలకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది, దాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. దీంట్లో 2 లక్ష్యాలు ఉన్నాయి రాజ్యానికి. అది ఇక్కడ చేసే ఎన్కౌంటర్లు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకైనా లేదా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతున్న కగారు పోరాటాల్లో అయినా యుద్ధంలో అయినా. ఎందుకంటే డెడ్ మ్యాన్ స్పీక్స్ నో లైస్ అనేది ప్రతి మార్చురీలో పైన రాసి ఉంటుంది. శవం అబద్ధాలు చెప్పదు అని. అందుకనే చనిపోయిన తర్వాత కూడా ఎక్కడ నిజం బయటపడుతుందో ఆ నిజం బయటపడకుండా ఉంచడం కోసంగా చేస్తున్న అన్ని ప్రయత్నాల్లో భాగంగా చిట్ట చివరిగా జరుగుతున్న ప్రయత్నం ఇది. మనుషులను చంపేశారు, విగత జీవులు అయిపోయారు. వాళ్ళు కదలిక లేదు, ఏమీ చైతన్యం లేదు. పడిపోయిన వాళ్ళని కూడా ఆ తదనంతరం చట్టబద్ధంగా చేసిందే చట్ట వ్యతిరేకమైనటువంటి హత్య. ఆ తర్వాత మిగిలిన చనిపోయిన తర్వాత కూడా శవాలకు కూడా హక్కులు ఉంటాయి. చట్టం నిర్దేశించిన ప్రకారంగా పాటించాల్సిన పద్ధతులు ఉంటాయి. శవాలను చనిపోయిన వెంటనే సాధ్యమైనంత త్వరగా 3 చట్టబద్ధమైన, ఎందుకంటే ఇది అన్ని విషయాలతో పాటు రాజకీయాలు లేదా వేరే వేరే విషయాలతో పాటుగా న్యాయపరమైన అంశం కూడా ఎన్కౌంటర్ అనేది. దాంట్లో మిళితమైన అంశాల మటుకే మీ దృష్టికి తీసుకురావాల్సుకున్నాం. ఒక అసహజ మరణం అది ఏదైనా, లేదా ఇటువంటి ఎన్కౌంటర్ కూడా ఒక అసహజ మరణం. కాబట్టి అసహజ మరణం జరిగిన తర్వాత చేయాల్సిన చట్టపరమైన ప్రక్రియ ఏమిటంటే ఆ శవాలను అంటే ఎక్కడైతే ఉన్నాయో వాటిల్ని ముందుగా శవ పరీక్ష చేయించాలి, శవ పంచనామా చేయించాలి. ఆ శవ పంచనామా అనేది ఛత్తీస్గఢ్లో ఎప్పటి నుంచో లేదు, ఇప్పుడు కూడా బహుశా జరగడం లేదు. శవ పంచనామా అనేది చేసేది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ అధికారులు వచ్చి వాళ్ళు కనబడే గాయాలు చూసి ఆ గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూడాలి. దీన్ని మించి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అటువంటి ఆ ప్రక్రియలో చట్టం నిర్దేశించిన ప్రకారంగా ఇన్వైరబుల్లీ ద కిత్ అండ్ కిన్ ఆఫ్ ది డిసీజ్డ్ మస్ట్ బి మేడ్ పార్ట్ ఆఫ్ దట్ ఇంక్వెస్ట్. అంటే శవ పంచనామాలో చనిపోయిన 26 అంశాలు ఉంటాయి ఒక శవ పంచనామాలో. దాంట్లో 13, 11, 12, 13 ఈ 3 కూడా అంటే శవం తాలూకు వాళ్ళు చూసి వాళ్ళు ఏ గాయాలు ఉన్నాయో ఆ గాయాల అధికారికి చెప్తే ఆయన నమోదు చేసి తీరాలి. వాళ్ళు ఎవరి మీద అనుమానం ఉంటే, అంటే వాళ్ళు చనిపోయిన తీరులో ఏదైనా అనుమానం ఉంటే ఆ అనుమానాన్ని కూడా నమోదు చేసి తీరాలి. ఇది శవ పంచనామా పరీక్ష అంటే ఇంక్వెస్ట్ అనేది చట్టపరమైన ఒకటైతే అది పూర్తిగా ఉల్లంఘన అవుతుంది, అసలు చేపట్టడం లేదు. అదే నిలదీసి గత డిసెంబర్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో హైకోర్టులో కేసేస్తే హైకోర్టు ఆర్డర్ కూడా మనం ఇక్కడ ఎంతో కొంత పోరాటం చేసి తీసుకురాగలిగాం. రెండోది తర్వాత చేయాల్సిన ఈ రకంగా పోస్ట్ మార్టం చేయబోయడానికి ముందుగానే బాడీలను చూపించాలి. శవాన్ని క్లెయిమ్ చేసే, అంటే వాళ్ళని విగత జీవులైన వాళ్ళని క్లెయిమ్ చేసే వాళ్ళని. ఎందుకనంటే పోస్ట్ మార్టం తర్వాత అంతా కట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఆరూపంలో చూడగలగాలి. అది కూడా చూడనీయడం లేదు. చివరిగా చేయాల్సింటే శవ పరీక్ష చేయాలి. ఆ శవ పరీక్ష సాధ్యమైనంత త్వరగా చేయాలని చెప్పి చట్టమే నిర్దేశించడం కాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయంలో చంపడమే ఒక చట్ట వ్యతిరేకమైన, చట్ట బాహ్యమైన హత్యలైతే ఆ హత్యలు జరిగిన తర్వాత విధజీలు అయిన తర్వాత కూడా జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా చట్ట బాహ్యమైనదే. ఈ మొత్తం ప్రక్రియని మేము న్యాయస్థానంలో నిలదీయదలుచుకున్నాం. ఇంత ఆలస్యం చేసి ఇవ్వడంలో భాగంగా వాళ్ళకున్న 2వ లక్ష్యం ఏంటంటే, అంటే చట్టపరంగా ఎక్కడైతే ఆ సవాళ్ళ నుంచి నిజాలు బయటపడతాయో అవి బయట పడనీయకుండా చేయడం అనేది ఒక లక్ష్యం అయితే, 2వ లక్ష్యం చనిపోయిందే ఒక బాధ అయితే ఆ చనిపోయిన వారిని ఏ రకంగా వీళ్ళకి అందజేస్తున్నారు ఆ బాధ కూడా వాళ్ళు కలిగించాలి అనేది ఈ మొత్తం యుద్ధంలో ఒక ప్రక్రియ అన్ని దేశాల్లో జరుగుతున్నది. దాని వ్యతిరేకంగానే ఎన్నో అంతర్జాతీయ చట్టాలు వచ్చాయి. దానిలో సిగ్నటరీ ఇండియా. అంటే శవాలని అప్పగిచ్చేటప్పుడు సాధ్యమైనంత భద్రంగా
చట్టపరంగా పాటిస్తూ చేస్తాం, కానీ దాన్ని కూడా ఉల్లంఘిస్తాం. అంటే వార్ క్రైమ్స్గా ఏవైతే మనం ప్రకటిస్తూ బయట 2 దేశాల మధ్య జరిగితే కూడా ఆ శవాల్ని చాలా గౌరవంగా అందించాలి, వాళ్ళు అగౌరవపరచకూడదు. కానీ ఇక్కడ ఈ దేశ పౌరుల్ని ఇక్కడే అన్ని సదుపాయాలున్న వాటిలో కూడా ఇంత అగౌరవం చేసి, ఇంత అమర్యాద చేసి ఇస్తున్నారు. చివరిగా ఇంకొక ప్రశ్న, మనుషుల్ని చంపడానికి ఇన్ని వందల వేల లక్షల సంఖ్యలో సైనికుల్ని అక్కడ తీసుకొచ్చారే, మరి వాళ్ళ మీద శవపరీక్ష చేయడానికో లేదా శవపంచనామా చేయడానికో అధికారులు ఎందుకు లేరు? నీకు ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, మేము శవపరీక్ష చేయించాలంటే మాకు సరిపడ్డ సిబ్బంది లేరు, వాళ్ళు వచ్చేంతవరకు ఆగాలి, అందుకు ఆలస్యం చెప్తున్నారు. చంపడానికేమో వందల వేల మంది సైనికులను పెట్టుకుంటారు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరం. కాబట్టి ఈ నేరంలో భాగం ఈ మొత్తం కుట్రలో A1 కాన్స్పిరేటర్ ఈజ్ అమిత్ షా. ఆ తర్వాత మిగతా అందరూ కూడా వాళ్ళందరి మీద హత్యా నేరం పెట్టాలి, ఈ కుట్ర నేరం పెట్టాలి అని చెప్తూ భారత ప్రజాన్యాయవాదుల సంఘం తరఫున మేము న్యాయ పోరాటం కూడా చేయబోతున్నాం, అటు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ 2 చోట్ల కూడా.